పశు విజ్ఞాన్ బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అని. మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు భారత్ పశుధన్ యాప్లో ఈ ప్రిస్క్రిప్షన్ను తీసుకురావడం జరిగింది. అయితే భారత్ పశుధన్ యాప్లో ఈ ప్రిస్క్రిప్షన్ అనేటటువంటి ఆప్షన్ ఓన్లీ వెటర్నేరియన్స్కు ఎనేబుల్ చేయడం జరిగింది. ఇందుకు గాను ముందుగా మనం భారత్ పశుధన్ యాప్లో లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో యూజర్ ఐడి కింద మన రోల్ వెటర్నేరియన్ కింద ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పొరపాటున అక్కడ ఏ టెక్నీషియన్ అని ఉన్నట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ని సంప్రదిస్తే మీ యొక్క రోలు ఏ టెక్నీషియన్ నుండి వెటర్నేరియన్కు మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ మనం క్విక్ సర్వీసెస్లో యానిమల్ హెల్త్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసి యానిమల్ ట్రీట్మెంట్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా ఇయర్ ట్యాగ్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇయర్ ట్యాగ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఓనర్ నేమ్ వస్తుంది. ఓనర్ నేమ్ పైన మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ట్యాగ్ ఐడి డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ సర్కిల్లో మనం క్లిక్ చేసి న్యూ కేస్ అని కింద ఉన్నటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు డేటా ఎంట్రీ డేటు అలాగే ట్రీట్మెంట్ డేటు వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కేస్ స్టేటస్. ఇక్కడ మనం కింద ఉన్నటువంటి ఆప్షన్స్ను చూసినట్లయితే అండర్ ట్రీట్మెంట్, క్యూర్డ్, క్లోజ్డ్, డైడ్, రిఫర్డ్ అని ఉంటుంది. ఫస్ట్ టైం మనం ఒక కేసును ట్రీట్మెంట్ చేస్తున్నట్లయితే డేటా ఎంట్రీ చేస్తున్నట్లయితే అండర్ ట్రీట్మెంట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ ట్రీట్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆ కేసు యొక్క ప్రోగ్నోసిస్ ఏంటి, నెక్స్ట్ క్యూర్ అవ్వచ్చు, అలాగే డైడ్ అవ్వచ్చు, లేదా రిఫర్డ్ అవ్వచ్చు. కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఆ యానిమల్కి ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ముందుగా అండర్ ట్రీట్మెంట్ అనేటటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ కింద ఉన్నటువంటి యాడ్ క్లినికల్ పారామీటర్ అనేటటువంటి ఆప్షన్ పక్కన ఉన్నటువంటి బాక్స్లో టిక్ పెట్టినట్లయితే మనకు క్లినికల్ పారామీటర్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం టెంపరేచరు, అలాగే హార్ట్ రేటు, రెస్పిరేషన్ రేటు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి. ఓన్లీ ట్రీట్మెంట్, ఓన్లీ సర్జరీ, అలాగే ట్రీట్మెంట్ అండ్ సర్జరీ బోత్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. సో ఓన్లీ ట్రీట్మెంట్ అయితే ఓన్లీ ట్రీట్మెంట్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ వస్తుంది. ముఖ్యంగా ఇందులో 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ది సిమ్టమ్స్ అండ్ డిసీజెస్ అనేటటువంటి స్టెప్. అలాగే నెక్స్ట్ రెండవ స్టెప్ వచ్చేసి మెడిసిన్స్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే మూడో స్టెప్ వచ్చేసి డయాగ్నోసిస్ గురించి మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ మూడింట్లో ఫస్ట్ స్టెప్ సిమ్టమ్స్ అండ్ డిసీజ్ అనేటటువంటి స్టెప్లో చూసినట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ దాంట్లో నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో మన డిసీజ్కి అప్రోప్రియేట్ సిమ్టమ్ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక సిమ్టమ్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో మనం సెర్చ్ చేసి రెండవ సిమ్టమ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ డిసీజ్ యొక్క అన్ని సిమ్టమ్స్ను మనం యాడ్ చేసుకున్న తర్వాత కిందన సస్పెక్టెడ్ డిసీజ్ ఏందనేది మనం సెర్చ్ చేసి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిసీజెస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆ డిసీజ్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ను క్లిక్ చేస్తే మనకి రెండవ స్టెప్ మెడిసిన్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనం యాడ్ మెడిసిన్ అనేటటువంటి ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 2 స్టెప్స్ కనిపిస్తాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే
ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లిస్ట్లో ఉన్నటువంటి మెడిసిన్ మనం వాడినట్లయితే అది మనం ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ మనం సెర్చ్ చేసేటప్పుడు ఈ విధంగా లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ వస్తాయి. సో మనం వాడినటువంటి మెడిసిన్ ఈ లిస్ట్లో ఉన్నట్లయితే దాన్ని మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం సెర్చ్ చేసినప్పుడు ఆ మెడిసిన్ కానీ లేకపోయినట్లయితే నో మెడిసిన్ ఫౌండ్ ఇన్ ద సెర్చ్ అని వస్తుంది. సో అలాంటప్పుడు మనకి కిందన లిస్ట్లో లేనటువంటి మెడిసిన్స్ను యాడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మెడిసిన్ నేమ్ ఇఫ్ నాట్ లిస్టెడ్ అని మనకు కనిపిస్తుంది. ఆ కిందన మనం మెడిసిన్ నేమ్ టైప్ చేయవచ్చు, చేసి యాడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎన్ని మెడిసిన్స్ వాడినట్లయితే ఆ మెడిసిన్స్ అన్నిటినీ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని కిందనున్నటువంటి యాడ్ టు ద లిస్ట్ అనేటటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేస్తే ఈ విధంగా మనం యూజ్ చేసిన మెడిసిన్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ వరకు మనం ఏ మెడిసిన్స్ వాడామనేది ఇచ్చాం తప్ప ఎంత వాడాము, ఎన్ని రోజులు వాడాము అనేది ఇవ్వలేదు. కాబట్టి ఇందులో మనం ఒక్కొక్క మెడిసిన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కనిపిస్తున్నటువంటి పెన్సిల్ మార్క్ని మనం క్లిక్ చేసామంటే ఆ మెడిసిన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆ మెడిసిన్ ఏ ఫార్ములా ఇస్తున్నాం, ఏ రూట్లో ఇస్తున్నాం, అలాగే మెజర్డ్ యూనిట్ ఎంత అనేది ఉంటుంది, అలాగే డోసేజ్ ఎంత, అలాగే ఫ్రీక్వెన్సీ, అలాగే డ్యూరేషన్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మెడిసిన్ ఇంజెక్షన్ ఫార్మ్ అయితే ఇంజెక్షన్ అని, రూట్ ఇంట్రామస్కులర్ అయితే ఇంట్రామస్కులర్ అని, ఈ విధంగా ఆ మెడిసిన్ యొక్క డీటెయిల్స్ను మనం ఎంటర్ చేసిన తర్వాత మీదన కనిపిస్తున్నటువంటి సేవ్ అనేటటువంటి ఆప్షన్ను క్లిక్ చేస్తే ఆ మెడిసిన్ యొక్క డోసేజు, రూటు అన్నీ కూడా సేవ్ అవుతాయి. ఈ విధంగా మనం వాడినటువంటి అన్ని మెడిసిన్స్ కూడా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇది 3వ స్టెప్ డయాగ్నోసిస్ అండి. సో ఇందులో మనం డయాగ్నోసిస్ ఏ విధంగా చేసాము, ఏ శాంపుల్ కలెక్ట్ చేసాము అనేటటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆన్ స్పాట్ టెస్టింగ్, శాంపుల్ ఫర్ ల్యాబ్ టెస్టింగ్, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ అనేటటువంటి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఉదాహరణకు మనం ల్యాబ్కు పంపించినట్లయితే ఆ శాంపుల్ డీటెయిల్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలో ఇక్కడ చూద్దాం. ముందుగా యాడ్ శాంపుల్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు శాంపుల్ టైప్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. సో దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆప్షన్స్ ఏ శాంపుల్ని మనం కలెక్ట్ చేసాము అనేటటువంటి ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ నేను నాజల్ స్వాబ్ అని సెలెక్ట్ చేశాను. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఆ శాంపుల్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఎగ్జామినేషన్ టైపు, ఎగ్జామినేషన్ సబ్ టైప్. సో ఎగ్జామినేషన్ టైప్లో మనం బ్యాక్టీరియాలజా, వైరాలజా ఏంటా అనేది అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జామినేషన్ సబ్ టైప్లో కూడా ఏబిఎస్టీ చేసామా, ఏం చేసామా అనేటటువంటి విషయాలు అడుగుతుంది. కిందనున్నటువంటి యాడ్ ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఆ శాంపుల్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం శాంపుల్ను యాడ్ చేసుకొని కిందనున్నటువంటి సేవ్ అనేటటువంటి ఆప్షన్ను క్లిక్ చేసినట్లయితే శాంపుల్ 1 అనేటటువంటి మెసేజ్ ఇక్కడ కనిపిస్తుంది. సో తర్వాత మనం నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ సజెస్టెడ్ ఫాలోఅప్ డేట్ అడుగుతుంది. సో డేట్ మనం ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే ట్రీట్మెంట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేటటువంటి మెసేజ్ వస్తుంది. సో ఈ డిసీజ్కు మనం ట్రీట్మెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఆ యానిమల్ కానీ క్యూర్ అయినట్లయితే మనం నెక్స్ట్ ఇదే ప్రొసీజర్లో మనం మళ్ళీ లాగిన్ అయ్యి యానిమల్ హెల్త్లోకి వెళ్ళి యానిమల్ ట్రీట్మెంట్లోకి వెళ్ళి ఆ స్టేటస్ వచ్చేసరికి మనం క్యూర్డ్ అని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఆ యానిమల్ క్యూర్ అయితే క్యూర్ అని, ఒకవేళ చనిపోయినట్లయితే డైడ్ అని మనం ఎంటర్ చేయవలసి
ఉంటుంది. సో ఈ విధంగా మనం భారత్ పస్దాన్ యాప్లో ఈ ప్రిస్క్రిప్షన్ను ఎంటర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది.